హలో స్టూడెంట్స్, నెక్స్ట్ పాయింట్ అమ్మా. ఈ టూ ప్రాబ్లమ్స్ ఒక మెథడ్ చెప్పేసాను. ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ టు ద ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2x అండ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2by అండ్ హ్యావింగ్ ఇస్ ద సెంటర్ ఆన్ ద లైన్ x by a minus y by b ఈక్వల్ టు. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ సెంటర్ ఏం చేసినా మైనస్ g మైనస్ x. ఇక్కడ ఈ లైన్ కు ఈ సెంటర్ ఉంది. 8th ప్రాబ్లం, పేజ్ నెంబర్ 87, ఎగ్జాంపుల్ 4. సేమ్ మెథడ్. ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో ఈ ప్రాబ్లం అలా చేయొచ్చు, కానీ ఈ ప్రాబ్లంను ఆ మెథడ్లో వేస్తే కొంచెం టఫ్. కానీ ఇప్పుడు మెథడ్లో రాడికల్ యాక్సిస్ మెథడ్ వేస్తాం. రాడికల్ యాక్సిస్ అంటే ఏం లేదమ్మా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ 0. అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ 0. గుర్తుపెట్టుకో, రాడికల్ యాక్సిస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్. చూడమ్మా ఇప్పుడు ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్స్ రాసుకో. గివెన్ సర్కిల్స్ ఎస్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2ax. ఎస్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తిరిగి వస్తాయమ్మా మైనస్ 2ax ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఇంకా ఈక్వేషన్ కదా, ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2by. ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇద్దరికి వస్తాయి మైనస్ 2by ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. నేనేమంటున్నా, రాడికల్ యాక్సిస్ అంటున్నా. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఇజ్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ ఏంటిది? రాడికల్ ఈక్వేషన్. ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఈక్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్ 0. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇది మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ ఎస్ డాష్. సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2by ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ప్లస్ 2by ఈక్వల్ టు 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంకేముంది మా మైనస్ 2ax ప్లస్ 2by ఈక్వల్ టు 0. మైనస్ మళ్ళీ చేస్తే 2ax మైనస్ 2by ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇక్కడ 2 ఉంది. 2 కామన్ తీస్తే ax మైనస్ by ఈక్వల్ టు 0. ఈ 2 వదిలితే 2 into 0 0. ax మైనస్ by ఈక్వల్ టు 0. ax మైనస్ by ఈక్వల్ 0. దీన్ని ఏమనుకుంటాం అంటే మనం ఎల్ అనుకుంటాం. ఎల్ ఈక్వల్ టు ax మైనస్ by ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏం కావాలమ్మా, ఇంటర్సెక్టింగ్ కావాలా? సెంటర్ ఆన్ ద లైన్ ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఈక్వల్ టు 1. మనకి ఎస్ వచ్చింది. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ 0. ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0. సేమ్ అదే మెథడే. ఎప్పుడే రాడికల్ యాక్సిస్ చేస్తే ఈజీగా వస్తుందని చెప్తున్నా. ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ ల్యాండా ఎల్ ఈక్వల్ టు 0. ఎల్ అంటే ఈక్వేషన్. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? మా ఫస్ట్ ఈక్వేషన్ రాసుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ల్యాండా. ఎల్ అంటే మా ఏఎక్స్ మైనస్ by ఈక్వల్ టు 0. చూడమా, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ ల్యాండా ఏఎక్స్ మైనస్ b మైనస్ ల్యాండా by ఈక్వల్ టు 0. కంపేరింగ్ విత్ ఏ ఈక్వేషన్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 ఫార్మ్. మన ఈ నుంచి 2g కనుకుందాం. 2g ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఉంది మైనస్ చూడమ్మా 2g ఈక్వల్ టు మైనస్ 2a. g ఈక్వల్ టు మైనస్ 2a బై 2. 2 క్యాన్సిల్. g ఈక్వల్ టు మైనస్ a. అంతేనా? 2 వచ్చింది x మైనస్ by. ఓకే, మైనస్ g ఈక్వల్ టు కరెక్ట్ అంతేలేమ్మా. చూడమ్మా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం వేసామంటే చూడమ్మా, మనకి ఏ ఫార్ములా ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ల్యాండా ఎక్స్ మైనస్ b వచ్చింది. కరెక్ట్ వచ్చింది. చూడమ్మా, ఇప్పుడు ఈడ ఏఎక్స్ ఉంది, ఈడ ఎక్స్ ఉంది. కామన్ తీయచ్చా? ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏం కామన్ తీస్తావు? ఏఎక్స్ ఉంది మైనస్ ఎక్స్ కామన్. ఇప్పుడు వస్తుంది 2 మైనస్ ల్యాండా
మైనస్ ల్యాండా బీవై ఈక్వల్ టు 0. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x, ఇక్కడ ఏఎక్స్ ఉంది, ఇక్కడ ఏఎక్స్ ఉంది, ఏఎక్స్ కామన్ తీస్తాం, మైనస్ ఎక్స్ కామన్ 2 మైనస్ ల్యాండా ఈక్వల్ టు మైనస్ ల్యాండా ఇంటూ బీవై చేస్తుంది. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ 0. c లేదు కాబట్టి ఇప్పుడు 2g ఇజ్ ఈక్వల్ ఎక్స్ కోసం మైనస్ ఏ 2 మైనస్ ల్యాండా, g ఇజ్ ఈక్వల్ మైనస్ ఏ 2 మైనస్ ల్యాండా బై 2, g వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2f ఇజ్ ఈక్వల్ మైనస్ ల్యాండా ఇంటూ బి, f ఇజ్ ఈక్వల్ మైనస్ ల్యాండా ఇంటూ బి బై 2. మనకి ఏం కావాలి, c ఇజ్ ఈక్వల్ మైనస్ g కామా మైనస్ f. ఇప్పుడు వస్తుంది మైనస్ ఏ 2 మైనస్ ల్యాండా బై 2, ఎఫ్ అంటే మైనస్ ల్యాండా బి బై 2 వచ్చిందా. ఈ మైనస్ కి ఈ మైనస్ క్యాన్సల్, ఈ మైనస్ కి ఈ మైనస్ క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఏ 2 మైనస్ ల్యాండా బై 2 జీ వాల్యూ ల్యాండా ఇంటూ బి బై 2 అంటే జీ కామా ఎఫ్ వచ్చింది. కానీ వాడు ఏమంటున్నాడు, సెంటర్ లైస్ ఆన్ ద లైన్ రాడు, సెంటర్ లైస్ ఆన్ ద లైన్. ఏది లైన్ ఇచ్చాడు, గివెన్ లైన్, ఇది మా గివెన్ లైన్ ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి ఈక్వల్ టు 2 అని ఇచ్చినాడు. అంటే ద సెంటర్ ఏ 2 మైనస్ ల్యాండా బై 2 ల్యాండా ఇంటూ బి బై 2 హ్యావింగ్ ద లైన్, లైన్ అంటే ఏంది మా ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి ఈక్వల్ టు 2. ఈ లైన్ మీద చెప్తారు. అప్పుడు ఈ ఎక్స్ అంటే ఇది మా, వై అంటే ఇది. ఇప్పుడు ఎక్స్ బదులు సబ్జెక్ట్, ఎక్స్ అంటే ఏం రాస్తావు, ఏ ఇంటూ 2 మైనస్ ల్యాండా బై 2 బై ఏ మైనస్ మైనస్ వై అంటే మా ల్యాండా బి బై 2 బై బి ఈక్వల్ టు, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ అవుతాయి, ఏకి ఏ బికి బికి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఏముంది 2 మైనస్ ల్యాండా బై 2 మైనస్ ఇక్కడ ఏముంది మా 2 ల్యాండా బై 2 ఈక్వల్ టు 2. చూడు మేడం, 2 మైనస్ ల్యాండా మైనస్ 2 ల్యాండా ఎల్సిఎం బై ఈక్వల్ టు 2 అంటే 2 మైనస్ 2 ల్యాండా అవతల పోతే మా కాసుకుంటూ వేస్తే 2 2 4. చూడు బాబు మైనస్ 2 ల్యాండా ఈక్వల్ టు 4, ఈ ప్లస్ 2 ఉంది అదులు పోతే మైనస్ 2 ల్యాండా ఈక్వల్ 4 పోతే 2 ల్యాండా ఈక్వల్ టు ఇది అదులు పోతే మైనస్ 2 బై 2, 2 1 2 1 ల్యాండా ఈక్వల్ టు మైనస్ 1, ల్యాండా ఈక్వల్ టు మైనస్ 1 వచ్చింది. ల్యాండా ఈక్వల్ టు మైనస్. ఇప్పుడు ల్యాండా ఎక్కడ కదా, ఈక్వేషన్ 1 లో సెట్ చేయాలి. ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ 3 అనుకో. ల్యాండా తీసుకొని ఎక్కడ సెట్ చేయాలా, ఈక్వేషన్ 3 లో సెట్ చేయాలి. ఒకసారి చూసుకోమా, గివెన్ సర్కిల్ చేసిన ఎస్ మైనస్ ఎస్ చేసిన రాడికల్ యాక్సిస్ మెథడ్ వేస్తే ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు రండి, ఇప్పుడు ల్యాండా వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 3 లో సెట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్లే. ల్యాండా వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 3 లో చూడమా, put lambda is equal to minus 1 in equation 3. Equation 3 మనకి ఏమని చూడు, ex square plus y square minus 2ax plus lambda ax minus by equal to 0. Equation is lambda, equation 3 కదా, lambda వాల్యూ సబ్జెక్ట్ x square plus y square minus 2ax, lambda అంటే ఎంత minus 1 ex minus by equal to 0. అంటే అది x square plus y square minus ax minus plus by equal to 0. x square plus y square minus 2x minus 2x minus 2x minus x minus 3x plus by equal to 0. Very very important. సేమ్ మెథడ్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చూసుకుంటే ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి, మనం ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. ఇదే మెథడ్లో ఇది చేసుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనకు ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో ఖచ్చితంగా మనకు 75 మార్క్స్ 20 మార్క్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేసుకోండి. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్
ఎక్సర్సైజ్ 2B. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2B. 2A అయిపోయింది. 2Aలో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పేసాము. ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇంకో క్లాస్లో చెప్పేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2B. ఎక్సర్సైజ్ 2Bలో ఇంట్రడక్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ బిలో ఇంట్రడక్షన్ ఏం లేదు, సింపుల్ ఇంట్రడక్షన్. రాడికల్ యాక్సెస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. డి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ టు 0. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రాడికల్ యాక్సెస్ అన్న కామన్ కడన్న కామన్ టాంజెంట్ 3 ఈక్వల్ అమ్మా. రాడికల్ యాక్సెస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0, కామన్ కట్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్, కామన్ టాంజెంట్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0. 3 ఒకటే. మనకు ఖచ్చితంగా రాడికల్ యాక్సెస్ మీద కానీ, కామన్ కట్ మీద కానీ, కామన్ టాంజెంట్ మీద ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఇక్కడ మిస్ అయింది అనుకో, ఆర్ ఎక్సెస్ 2Aలో చెప్పా, ఇది ఎక్సెస్ 2B మా. ఎక్సెస్ 2Aలో చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఆర్థోగనల్లీ 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. అది కాకుంటే యాంగిల్ బిట్వీన్ చెప్పిన కాస్ థీటా ఇజ్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ మైనస్ 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ బై 2 ఇంటూ R1 ఇంటూ R2. ఈ రెండులో కానీ 2 మార్క్స్ ఇస్తాడు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఎక్సెస్ 2Aలో అడిగితే ఆర్థోగనల్లీ మీద కానీ, యాంగిల్ బిట్వీన్ మీద కానీ అడుగుతాడు. ఒకవేళ ఇక్కడ 2Aలో మిస్ అయితే 2Bలో ఎక్కడ అడుగుతాడు? రాడికల్ యాక్సిస్ కానీ, కామన్ కట్ కానీ, కామన్ టాంజెంట్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. రాడికల్ యాక్సిస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. కామన్ కట్ అన్న అదే, కామన్ టాంజెంట్ అని. ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి, 2 మార్క్స్. చూడమ్మా, 2 మార్క్స్ ఎలా చేస్తాం చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ అంటే గుర్తుపెట్టుకో, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి దానికోసం నేను చెప్తాను. చూడు, ఫస్ట్ ప్రాబ్లం చెప్తాడు. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఇంకో ఈక్వేషన్ కాబట్టి ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8y మైనస్ 11 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. కానీ మనకు ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఉన్నాం కాబట్టి ఈ 3 అదర్ పంపిస్తాం. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3y మైనస్ 11/3 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు? రాడికల్ యాక్సిస్ ఉన్నాడు. ఒకటి, ద రాడికల్ యాక్సిస్ ఈజ్ ఎస్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. ద రాడికల్ యాక్సిస్ ఈజ్ ఎస్ ఈక్వల్ 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ 0, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ 0 అని గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ సెకండ్ ఈక్వేషన్ రాస్తా, బ్రాకెట్ రాసుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3y మైనస్ 11/3 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5. ఇప్పుడు బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ చేస్తామా. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 7/3x మైనస్ 8/3y ప్లస్ 11/3 ఈక్వల్ టు 0. దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అయితే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5. ఇంకేముంది మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ప్లస్ 7/3x మైనస్ 8/3y ప్లస్ 11/3 ఈక్వల్ టు 0. ఇక్కడ మొత్తం ఎల్సిఎం ఏమవుతుంది? 3 అవుతుంది. ఎల్సిఎం చూడండి, ఇక్కడ ఎల్సిఎం అవుతుంది 3 అవుతుంది. అప్పుడు 3 3 మైనస్ 9x
3 4 జా ఇడంతా 4y ఇది 4y 4 3 జా 12y 5 3 జా 15 ప్లస్ 7x 8y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఈ 3 అవుతే 3 ఇంటూ 0 0. ఇక మిగిలేదమ్మా మైనస్ 9x మైనస్ 12y ఇది x మా ప్లస్ 15 ప్లస్ 7x మైనస్ 8y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఇడుమా ఇక్కడ మైనస్ 9x ఉంది. 9xలో 7x వస్తే మైనస్ 2x. ఇక్కడ మైనస్ 12y మైనస్ 8y మైనస్ 20y 11 15లో 11 పోతే 4 ఈక్వల్ టు 0. మనకు ముందు ఎట్లయినా మైనస్ ఉండకూడదు. మైనస్ లోపల పంపిస్తే అవుతుంది మైనస్ అవుతుంది ప్లస్ ప్లస్ అవుతుంది మైనస్ 2x ప్లస్ 20y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ మొత్తం 2తో చేద్దాం. 2 1 జా 2 10 జా 2 2 జా ఈక్వల్ 0. 2 మార్క్స్ దీనికి చూడు ఏమని ఉందా ఏం లేదు. 2 మార్క్స్ చూడు x ప్లస్ 10y x ప్లస్ 10y 13 11 మైనస్ 13 చూడమ్మా అంతే కరెక్ట్ అమ్మా. ఇక్కడ 11లో 4 పోతే సారీ అమ్మా 15 ప్లస్ 11 26 కదా సారీ 26. ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 26. అప్పుడు మనము 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడు 2 1 జా 2 10 జా 2 13 జా ఈక్వల్ టు 0. ఏ కొంచెం మిస్టేక్ పైన పోతాయి 2 మార్క్స్. ఎందుకంటే 15 ప్లస్ 11 26 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం కూడా నేను చేస్తే చూడండి ఒకసారి. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం చూడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడు మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ 0 ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు మా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ 0 ఈక్వేషన్ 2. The equation of the radical equation, the equation of radical axis is s is equal 0 and s dash is equal 0, s minus s dash is equal to 0. ఇక్కడ నువ్వు సెంటర్ కానీ రేడియస్ కానీ C1 కానీ C2 ఏం అవసరం లేదు. ఎందుకు మనకు s మైనస్ s డాష్ కూడా అంటాడు. అటువంటిప్పుడు మనకు సెంటర్ కానీ రేడియస్ కానీ ఏమనుకోవాలి అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ అంటే ఇది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ సెకండ్ ఈక్వేషన్ మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై. హలో స్టూడెంట్స్, ఎక్సెస్ 2bలో ఒక క్వశ్చన్ చెప్పాను. ఈ క్వశ్చన్ చెప్పేటప్పుడు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్తానండి. ఈ క్వశ్చన్ చెప్పేశారు. ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఇచ్చిన ఏదంటున్నాడు రాడికల్ యాక్సిస్ ఇస్తున్నాడు. రాడికల్ యాక్సిస్ అంటే ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఇచ్చినాడు గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు పవర్ పోయింది కాబట్టి అక్కడ కట్ అయిపోయింది. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాడండి. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ సెకండ్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. ఇంకో సర్కిల్ ఇచ్చాం కదా అది ఎస్ డాష్ అనుకో, ఇది ఎస్ అనుకో, ఇది ఎస్ డాష్ అనుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఏమంటున్నాడు రాడికల్ ఈక్వేషన్. ద ఈక్వేషన్ ఆఫ్ ద radical the equation of the radical s equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s minus s dash is equal 0. s అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ is equal 0. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ y ఈక్వల్ టు 0. చూడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 1. ఈ ఈక్వేషన్ చేసేటప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, బ్రాకెట్ రాసిన కాబట్టి మైనస్ మనకి ఇచ్చాయి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ వై ఈక్వల్ 0. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ 2x ఉంది, ఇక్కడ మైనస్ 4x ఉంది. మైనస్ 4xలో 2x పోతే మైనస్ 2x. ఇక్కడ ప్లస్ 4y ఉంది, ఇక్కడ మైనస్ 5 ఉంది. ప్లస్ 4yలో మైనస్ 5 పోతే ప్లస్ 3y. ఇక్కడ కాన్స్టెంట్ ఏమున్నది కాబట్టి ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకి ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ముందు స్టార్టింగ్లో మైనస్ ఉండకుండా మైనస్ లోపల పంపించబడింది, ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ ఉంది కాబట్టి 2x మైనస్ 3y మైనస్ 1 ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్. 2 మార్క్స్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చూడండి మా, ఇంకా ఈ రెండు మీరు సేమ్ యాక్టివ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మా, నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ ఇఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సర్కిల్. మీకు చెప్పిన రాడికల్ యాక్స్ అయినా కామన్ కార్డ్ అయినా కామన్ టాంజెంట్ అయినా ఒకటి ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అని చెప్పిన. ఒకటి కామన్ కార్డ్ అయినా ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. చూడమ్మా, ఇక్కడ ఉండేది రెండు, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏం చేస్తాను, థర్డ్ వన్ చేస్తాను, సెకండ్ వన్ మీరు చేసుకోమ్మా. టెక్స్ట్ బుక్ ఇక్కడ పేజ్ నెంబర్ వేసా అంటే పేజ్ నెంబర్ అని గుర్తుమ్మా. పి అంటే పేజ్ నెంబర్ 98లో ఫస్ట్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్, సెకండ్ ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1, 3. రెండో ప్రాబ్లం మీరు చేసుకోవాలి, రెండో ప్రాబ్లం రాయలేదు. ఈ రెండు ఏం చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం గివెన్ సర్కిల్, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఫస్ట్ ప్రాబ్లం అమ్మా, ఈ ప్రాబ్లం ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. రిమైనింగ్ 2 మీరు చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మూడిట్లో ఏది అడుగుతారో చెప్పలేము, ఈజీనే కదా. మనకేం కావాలా, కామన్ కార్డ్. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద radical axis s equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s అంటే ఫస్ట్ ఈక్వేషన్, s dash సెకండ్. చూడమ్మా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 మైనస్ సెకండ్ ఈక్వేషన్ ఈ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్ 0. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 3 మైనస్ మళ్ళీ ఏమా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఏంగ్లే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ స్క్వేర్. ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ ప్లస్ 5x ఉంది. 5xలో నుంచి 4x పోతే x. ఇక్కడ మైనస్ 4y ఉంది, ఇక్కడ 6y ఉంది. 6y నుంచి 4y అయితే ప్లస్ 2y. ఇక్కడ మైనస్ 4 ఉందమ్మా, ఇక్కడ ప్లస్ 3 ఉంది. 4లో 3 పోతే మైనస్ 1 ఈక్వల్ 0. చూడండి ఎంత సింపుల్. చూడండి ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్, సింపుల్గా ఉంటాయి, టైప్ కొట్టుకోవాలి, ఓకేనా. చూడండి మా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. థర్డ్ ప్రాబ్లం చేస్తాడండి. థర్డ్ సెకండ్ ఉంది, సెకండ్ మీరు చేసుకోండి, థర్డ్ నేను చేస్తాను. థర్డ్ ఎందుకంటే టైమ్స్ చాలాసార్లు అడిగాడు. ప్లస్ ఏ మైనస్ బి ఎక్స్ మైనస్ బి ఫామ్లో ఉన్నాయి కాబట్టి అది నేను చేస్తాను. చూడమ్మా, థర్డ్ వన్ ఫస్ట్ గివెన్ సర్కిల్స్, గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమి ఇచ్చాడమ్మా, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఈక్వేషన్ 1. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కదా, ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇతరులకు వస్తాయి మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ 0. ఈక్వేషన్ 2. మనకి ఏమంటున్నాడు ఇక్కడ, కామన్ కార్డ్.
నువ్వు కామన్ కార్డ్ అని రాసుకోవచ్చు, రాడికల్ యాక్సిస్ రాసుకోవచ్చు. ఒకవేళ నువ్వు కామన్ కార్డ్ రాసుకుంటే కామన్ రాసుకోండి. ద కామన్ కార్డ్ ఆఫ్ ద s is equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. ఏదైనా రాసుకోవచ్చు మా రాడికల్ యాక్సిస్ అయినా కాదు కామన్ కార్డ్ అంటే ఈక్వేషన్ మన ఈక్వేషన్ 1 ఏమో చూడు x minus a whole square plus y minus b whole square minus c square minus బ్రాకెట్ ఓపెన్ చేస్తా కదా సెకండ్ ఈక్వేషన్ x minus b whole square plus y minus a whole square minus c square equal to 0. చూడమా ఇప్పుడు ఇక్కడ చూడమా ఇది ఏ ఫామ్ లో ఉంది a minus b whole square అంటే a square b square minus 2ax ఇది మా a minus b square a square plus b square minus 2by minus c square minus చూడమా మైనస్ ఇది ఏ మైనస్ బి ఉందా ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bx ఇది మా ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ay మైనస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2by మైనస్ సి స్క్వేర్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని మైనస్ మల్టిప్లై అప్పుడు ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏమవుతుంది ప్లస్ 2bx మైనస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ay ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 0. చూడమ్మా ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకమ్మా ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా చూడండి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంక మిగిలేదు ఏంటమ్మా మైనస్ 2ax మైనస్ 2by ప్లస్ 2bx ప్లస్ 2ay ఈక్వల్ టు 0. ఇది మిగిలింది. ఇక్కడ మనము చూడమ్మా ఇక్కడ 2x ఉంది మనకి ఈడ 2x ఉంది అంటే ఈడ 2x ఈడ 2x కామన్ తీయచ్చు కదా ఈడ 2x ఉంది ఈడ 2x కామన్ తీయము 2x కామన్ తీస్తే మనము 2x కామన్ చేయండి మనకు b మైనస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ 2y ఇక్కడ 2y ఇక్కడ 2y ఉంది కాబట్టి ప్లస్ 2y కామన్ అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. చూడమ్మా ఇక్కడ 2x ఇక్కడ 2x ఉంది 2x కామన్ ఇస్తే బి మనకి ఏమవుతుంది బి మైనస్ ఏ వచ్చింది ఇక్కడ 2y ఇక్కడ 2y ఉంది 2y కామన్ ఇస్తే ఏ మైనస్ బి వచ్చింది 2x బి మైనస్ ఏ ఇక్కడ బి మైనస్ ఏ ఉంది ఇక్కడ ఏ మైనస్ బి ఉంది. ఇట్లా మార్చుకోవాలంటే మైనస్ చేస్తుంది మైనస్ 2y బి మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఈ మైనస్ 2y ఇంటూ బి మైనస్ అవతల ఉంటుంది 2x బి మైనస్ ఏ అవతల పోతే రైట్ సైడ్ అవుతుంది ప్లస్ అవుతుంది 2y బి మైనస్ ఏ 2కు 2కు క్యాన్సల్ ఓకేనా. తర్వాత బి మైనస్ ఏ క్యాన్సల్ మనకి ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు వై వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అప్పుడు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ లేదు ఇండియా క్యాన్సిల్ కొట్టా సరిపోతుంది ఎందుకు ఇది ప్లస్ ఇది మైనస్ ఎట్లయినా చేయొచ్చు లేకుంటే ఆర్ ఇంకోటి ఎట్లా అంటే ఈ నుంచి ఎట్లా వస్తుంది బి మైనస్ ఏ బి మైనస్ ఏ ఎందుకు ఇది ప్లస్ మైనస్ అప్పుడు 2x మైనస్ 2y ఈక్వల్ టు 0 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఎదురుపోతే ప్లస్ 2y 2 క్యాన్సిల్ x ఈజ్ ఈక్వల్ టు y అంటే x మైనస్ y ఈక్వల్ టు ఎట్లయినా చేయొచ్చు. చూడండి ఫస్ట్ 1 థర్డ్ 1 చేసిన సెకండ్ 1 ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలాసార్లు అడిగాడు కాబట్టి నేను ఆ ప్రాబ్లం చేస్తాను ఓకేనా. నెక్స్ట్ చేద్దాం నోట్ చేసుకుంటా కాదు నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి.
నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు, కామన్ ట్యాంజెంట్ అన్నాడు. రాడికల్ యాక్స్ అయినా, కామన్ ట్యాంజెంట్ అన్నా, కామన్ కడ్ అన్న ఏమన్నాను, ఎస్ మైనస్ ఎస్ డాష్. ఈడేమంటున్నాడు చూడమ్మా, కామన్ ట్యాంజెంట్ అన్నాడు. కామన్ ట్యాంజెంట్ ఏంది, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ 0. ఏదైనా అంతే, రాడికల్ యాక్సిస్ అన్నా, కామన్ ట్యాంజెంట్ అన్నా, కామన్ కడ్ అన్నా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ 0. చూడమ్మా ఫస్ట్ వన్ చేస్తాడు. ఫస్ట్ గివెన్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ x square plus y square plus 10x minus 2y plus 22 equal to 0. Equation 1. S dash is equal x square plus y square plus 2x minus 8y plus 8 equal 0. Equation 2. మనకి అంటున్నాడు రాడికల్ the equation of common tangent. కామన్ ట్యాంజెంట్ రాడికల్, కామన్ ట్యాంజెంట్ s equal 0 and s dash is equal 0 is s minus s dash is equal 0. s అంటే ఏంది, ఫస్ట్ ఈక్వేషన్. s2 అంటే s dash అంటే సెకండ్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 is equal 0. ఇప్పుడు ఏమన్నా x square ప్లస్ y square ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 మైనస్ సెకండ్ ఈక్వేషన్ మా x square ప్లస్ y square ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 2y ప్లస్ 22 మైనస్ చేస్తున్నాం కాబట్టి మొత్తం మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 22 మైనస్ 2x ప్లస్ 8y మైనస్ 8 ఈక్వల్ 0. మళ్ళీ చెప్తున్నాడు అమ్మా, ఇది మైనస్ లేనప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుందమ్మా. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ లేనప్పుడు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ప్లస్ అవుతాయి. కానీ క్యాన్సల్ అవుతాయా, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ స్క్వేర్. వీడమ్మా ఇక్కడ 10x ఉంది, ఈడే ఉంది 2x ఉంది, 10xలో 2x పోతే 8x, ఈడ 2y ఉంది, ఈడ 8y ఉంది, ప్లస్ 8y నుంచి 2y పోతే ప్లస్ 6y, ఇక్కడ 22 ఇక్కడ 8, 20 అనుకోమ్మా, 20లో 8 పోతే 12, 12 ప్లస్ 2 14, 14 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మొత్తం 2 చేసామా, ఎందుకంటే మనకి ఈజీగా ఉండేట 2 4 జా 2 3 జా 2 7 జా ఈక్వల్ టు 0. చూడండి ఎంత ఈజీగా ఉంది చూడండి. 2 మార్క్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కామన్ కార్డు, కామన్ కార్డు, కామన్ ట్యాంజెంట్ మనకు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ 0. ఇంకా రిమైనింగ్ మీరు చేసుకోండి, ఎందుకంటే ఈ మెథడ్లో ఇక్కడికి మనకు 2 మార్క్స్ అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి, మనకు 2 మార్క్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అడిగితే మళ్ళీ చెప్తున్నాడు అండి, ఎక్సైజ్ 2aలో అడిగితే ఆర్థోగనల్లీ అంటే ఫార్ములా ఏం చెప్పాను మీకు, 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. దీంట్లో అడుగుతాడు ఎక్సైజ్ 2aలో, లేదా కాస్ థీటా యాంగిల్ బిట్వీన్ అని చెప్పిన, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్ మైనస్ 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ బై 2 ఇంటూ r1 ఇంటూ r2. ఇది ఎక్సైజ్ 2aలో 2 మార్క్స్ అవుతారు. ఒకవేళ ఇక్కడ మిస్ చేసిన అనుకో 2bలో మనకు అడిగేది రాడికల్ యాక్సెస్ లేదా కామన్ కార్డ్ లేదా కామన్ ట్యాంజెంట్ మీద. రాడికల్ యాక్సెస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ కార్డ్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0, కామన్ ట్యాంజెంట్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్. దీంట్లో ఏది ఎక్సైజ్ 2b మనకు 2 మార్క్స్ ఈ ఏరియాలో. ఓకేనా, నెక్స్ట్ నుంచి ఇంక మనకు 4 మార్క్స్ ఉంది. ఎక్సైజ్ 2bలో 4 మార్క్స్ ఉంది, ఆ 4 మార్క్స్ చేసుకుందాం. ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. చూడండి మా ఎక్సైజ్ 2bలో మనకు 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఈ 4 మార్క్స్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. 4 మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్ ఉంటాడు, 4 మార్క్స్ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి చెప్పేటప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్. షో దట్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 8 ఈక్వల్ 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y ప్లస్ 6 ఈక్వల్ టు 0 touch each other and find the
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ రెండు యాన్ నిన్న మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టచ్ ఈచ్ అదర్. టచ్ ఈచ్ అదర్ అంటే ఏం లేదు, టూ సర్కిల్స్ ఒకేసారి టచ్ అవుతాయి కాబట్టి దీన్ని టచ్ ఈచ్ అదర్ అంటాము. ఇది C1, ఇది C2. ఈ టూ సర్కిల్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది ఇంటర్నల్లీ కాబట్టి ఇక్కడ ఫార్ములా ఉంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ 1 my2 ప్లస్ ny1 బై m ప్లస్ 1. ఈ రెండు కావాలంటే నీకు ఏం కావాలా? ఫస్ట్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కావాలి, సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ కావాలి. ఇప్పుడు C1 ఇంటూ C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 చేసినాక n అంటే ఏంది? R1 m అనుకుంటావు, R2ను n అనుకుంటావు. ఈ x1 y1 x2 ఎడుగుతావు, సెంటర్లో ఇది x1 y1, C2లో x2 y2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చూడండి మా ఇలా చూడండి. ఈజీగా చూడండి, ఎంత ఈజీగా ప్రాబ్లం చూడండి. చూడండి మా చేస్తా చూడండి. చూడండి ఎంత ఈజీగా ఉంది ప్రాబ్లం చూడండి. ఫస్ట్ గివెన్ సర్కిల్ AC is equal to EX square plus Y square minus 8X minus 2Y plus 8 equal to 0. 2G is equal to minus 8. G is equal to minus 8 by 2. 2 1 ja 2 4 ja. G is equal to minus 4. Next 2F is equal to minus 2. F is equal to minus 2 by 2. 2 1 ja 2 1 ja. F is equal to minus 1. C is equal to 8. C1 is equal to minus G comma minus 7. వచ్చింది minus 4 minus 1. E minus E minus E. ఇప్పుడు G comma R1 is equal to G square plus F square minus C. అంటే R1 is equal to G square అంటే 4 square 16, F square 1 square 1 minus C వాల్యూ ఎంత ఉంది? 8. C1 R1 is equal to చూడమ్మా ఇక్కడ C square అంటే minus 8 వచ్చింది, 17 minus 8. అప్పుడు R1 is equal to ఎంత 9. 17 లేకపోతే 9 అంటే R1 is equal to 3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కదా, సెకండ్ ఈక్వేషన్ ES dash is equal to EX square plus Y square minus 2X plus 6Y plus 6 equal to 0. 2G dash is equal to minus 2. G dash is equal to minus 2 by 2. 2 1 ja 2 1 ja. G dash is equal to minus 1. 2F dash is equal to 6. F dash is equal to 6 by 2. 2 1 ja 2 3 ja. F dash is equal to 3. C dash is equal to 6. C dash మనకి ఏమన్నా C2 మన G కామా మైనస్ F అంటే minus 1 కామా 3. ఈ మైనస్కి ఈ మైనస్ 1 అప్పుడు C2 is equal to ఏమవుతుంది 1 కామా మైనస్ 3. R2 is equal to G స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, F స్క్వేర్ అంటే 9 మైనస్ 6 minus 6. చూడమ్మా R2 is equal to 9 plus 1 10 minus 6 అంటే R2 is equal to 4. R2 is equal to 2. మనకి ఏం కావాలా? R1 plus R2. R1 ఉంది 3 plus 2. R1 plus R2 is equal to 5. ఇప్పుడు మనం C1 into C2 చేయాలి. C1 into C2 equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. అప్పుడు C1 into C2 is equal to చూడమ్మా ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2. x2 minus x1 1 minus 4 1 minus 4 whole square. y2 minus y1 minus 3 minus 1 whole square. ఇప్పుడు C1 into C2 is equal 4లో 1 పోతే minus 3 whole square. ఇక్కడ minus 4 whole square. ఇప్పుడు C1 into C2 is equal to minus 3 square అంటే 9 16 అంటే root 25. C1 C2 is equal root 25. root 25 C1 into C2 5. R1 R2 5 వచ్చింది, C1 C2 వచ్చింది. కాబట్టి C1 చూడమ్మా C1 into C2 equal to R1 plus R2. కాబట్టి touch each other two circles అంటే అప్పుడు డయాగ్రామ్ నడుస్తుందా, ఇదే డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. టచ్ ఇద్దరు కాబట్టి అప్పుడు నీకు P అనేది ఏముంది ఇంటర్నల్ అయితే ఫార్ములా ఏమవుతుంది నీకు mx2 plus nx1 by
m ప్లస్ 1 m బై 2 ప్లస్ n బై 1 బై m ప్లస్ 1. ఇది ఫార్ములా. ఓకేనా? ఇది ఫార్ములా ఉన్నది. నీకు m అంటే ఏమన్నా, m అంటే r1 m అనుకుంటావు కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు r1 ఎంత వచ్చింది నీకు 3, n ఈజ్ ఈక్వల్ టు r2 ఎంత వచ్చింది 2, x1 y1. x1 అంటే ఏంది ఫస్ట్ దాంట్లో 4 1, x2 y2. x2 అంటే సెకండ్ సెంటర్ మా 1 మైనస్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ చూడమ్మా. ఇప్పుడు mx2 చూడమ్మా, ఇక్కడ చేస్తున్నట్టు మా చూడమ్మా, m అంటే 3, x2 అంటే ఎంత మా 1 ప్లస్ n అంటే ఎంత మా 2, x1 అంటే ఎంత మా 4 ప్లస్ m ప్లస్ 1 3 ప్లస్ 2, m అంటే ఎంత మా 3